తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. అక్కడేం రాయబడిందంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమవునట్టుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. అమ్మ బాగుండారా బాగలేరా? బాగుంటే ఆమెను కూడా చెప్పట్లా. ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసి వదిలి మిగతా వాళ్ళు హల్లెలూయా అనండి. కట్టి చెప్పు హల్లెలూయా. అది అట్లా ఉండాల బిడ్డరా. ఈ ఆదివారం రోజు, పోయిన ఆదివారం దేవుడు ఏం మాట్లాడాడో చెప్తారా రాసుకున్న వాళ్ళు? పోయిన ఆదివారం దేవుడి మీతో ఏం మాట్లాడు జ్ఞాపకం ఉందా? నిన్న సాయంత్రం కొరే జ్ఞాపకం లేదు సార్. నిన్న మధ్యాహ్నం ఏం ఉండిందో మా ఇంట్లో మా భార్య నాకు జ్ఞాపకం లేదు. నువ్వు చిన్నోడి కదా నువ్వు అన్నట్టు చూస్తున్నారు. చెబుతలేంది? వేగము గల మేఘమునికి ప్రభు ఐగుప్తుకి వస్తున్నాడు. ఇంకొక సార్ దాని గురించి అంశం అర్థమైంది మీకు కదా. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట. ఒకరోజు యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని తన దగ్గరకు పిలిచాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? హలో, ఎంతమంది? వాళ్ళ పేర్లు 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాయి. ఇశ్రాయేలు పాస్టర్ శిష్యులు ఎంతమంది? ఏరే అంటే ఇశ్రాయేలు పాస్టర్ అంత పవర్ఫుల్ ఉన్నాడనే? లేకపోతే మనం ఫీల్ కాకూడదులే, ఇస్తాడు దేవుడు. బిడ్డ, మన సంఘంలో కూడా అటువంటి బిడ్డల్ని ఆయన లేపుకోవాలి, ఆయన తయారు చేయాలి. ఆయన తయారు చేస్తేనే మన దృష్టిలో పడతారు. సంఘంలో కొంతమంది ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, భక్తిలో ఉంటారు, చక్కగా చదువుకుంటారు, మరి బైబిల్ చదువుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు, మాదిరిగా ఉంటారు, సంఘంలో మంచి పేరు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు సేవకుడు మైండ్ వస్తుంటుంది, ఇదిగో ఇట్లా ఈ బిడ్డని లేపుకుంటే సేవకు ఉపయోగపడతాడు, ఈ బిడ్డను లేపుకుంటే మనకు ఉపయోగపడతాడు, ఈ బిడ్డని కొంచెం తర్ఫీజ్ చేసి సేవకు పంపించవచ్చని కొంతమంది మీద మనకు ఆ మనసు వస్తుంది. సేవకుడు తిమోతికి పౌలు గారు ఏం చెప్తారంటే, సంఘములో ఉన్న నమ్మకస్తులను పరీక్షించి అంటాడు, చెప్తాడు. తిమోతి, నీ సంఘంలో ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళని పరీక్షించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వని. అంటే మన సంఘంలో ఇప్పుడు నమ్మకస్తులు లేరా? ఇప్పుడు ఉన్నారు. అందరు నమ్మకస్తులే మీరంతా కూడా. కానీ ముందు మిమ్మల్ని సెలెక్ట్ చేయాల్సిన దేవుడు సెలెక్ట్ చేసి మీకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చి ఆమె నా కళలో పెడతాడు. ఇట్లా నాకు చూపిస్తాడు. 10 మంది పాస్టర్లు దేవుడు అలా చూపించినా కూడా తొక్కేస్తారు. వాళ్ళని ఏం చేస్తారు? తొక్కేస్తారు. వాళ్ళకి పాటలు లేరు, వాళ్ళకి ప్రార్థన లేరు, నడిపింపు లేరు. ఎక్కడి ఈయన లేపితే నా రాజ్యానికి ఇబ్బంది అయిపోద్ది. నాకు ఎక్స్పర్టీ పెడతాడు. ఏ నుంచి 10 మంది జీల్చుకోపోయి సంఘం పెట్టేస్తాడు. వీడిని జీవితాంతం కూర్చోబెట్టేయాలా, వీడికి మైకోడి ఇవ్వదని. కొంతమంది పాస్టర్లు అలా చేసేవాళ్ళు ఉండొచ్చు, ఉన్నారేమో. ఒకవేళ అలా చేస్తే దేవుడు మహాదయ, పాస్టర్ గారి కంటే మందిరంలో ఉన్న కుమారుని దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనుషులు తొక్కిన దేవుడు లేపతాడు యేసునామములో. హల్లెలూయా. ఎన్నిక సెలక్షన్ దేవుడు చేస్తాడు. అలా సేవకై తయారు చేయబడే బిడ్డలు ఇంకా నా కళ్ళకి కనబడుతున్నట్టుగానే ఉన్నారు, కానీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను. బిడ్డలు ముందు దేవుడు ఇస్తాడులే. ఉన్నారు కొంతమంది నా కందుషులో. చూద్దాం. మీరేమనుకుంటారు? ఈ ఇశ్రాయేలు పాస్టర్ ఇస్సాకని చనిపోయాడు కదా, ఇస్సాకని చనిపోయాడే. ఆ ఇస్సాకని ఒక మాట అనేవాడు, మన ఇశ్రాయేలు పాస్టర్ ఒక్కరిని కూడా తయారు చేయడు, ఆయనే ఉండాలి. ఆ ముతుకూరు మందిరం ఆయన నడిపించుకోవాలా, నెల్లూరు మందిరం ఆయన నడిపించుకోవాలా. ఆ ఎవరికి ఈడు అనేవాడు పాప మా అన్న. ఎందుకు ఇవ్వకూడదు అని ఉంటుంది బిడ్డలారా. ఎందుకు ఉండదు? కాబట్టి దేవుడు చూపించాక మనం ఆగాలి. మనం సెలెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక 2-3 నెలలు సేవ చేసి అక్కడ ఒక మనిషిని పట్టుకోబోతాడు మనం పంపించిన ఆయన. 3 నెలలు సేవ చేస్తాడా, అక్కడ ఏదో ఒక పక్షిని తగులుకొని ఈ పక్షి వెళ్ళిపోతారు. ఈసారి పాస్టర్ తయారు చేసిన వాళ్ళు ఎగిరిపోయారంటారు. అప్పుడు అందుకని మనం తయారు చేయకూడదు. ఎవరు తయారు చేయాలి? దేవుడు తయారు చేయాలి. దేవుడు పిలవాలి.
ఎన్నిక చేసుకోవాలి, నా కంట్లో పడతారు, అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేద్దాం అంటే మనకి ఎవరని కాదు. మనం ఆల్రెడీ ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నాం? అయ్యా 20 మంది సేవకులు, 40 మంది సేవకులు చేస్తున్నాం కదా, అది మన సంఖ్య. ప్రభు ఇవ్వాలనుకుంటే ఇంకా సంఘాలు ఇస్తాడు. మనకి బ్రాంచీలు కావాలని ప్రార్థన చేస్తున్నాం, 40 మంది సేవకులు కావాలని ప్రార్థన చేస్తున్నాం, ఇస్తాడు దేవుడు. సమయం ఉంది, ప్రతిదానికి సమయము కలదు. కాబట్టి అటువంటి యవనస్తులు మన సంఘాలు ప్రభు లేపునుగాక. మీరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే దేవుడు నా కడుపు నుంచి ఆత్మిక కుమారులు నేనే తయారు చేసి నేనే పంపిస్తా పరిచర్యకి. ఎవరు అలా అనుకోవద్దు మీరు, మన పాస్టర్ తొక్కేది ఏం తొక్కేది ఉండదు. ప్రభు లేపితే నేను తొక్కిన ప్రభు లేపుకుంటాడు యేసునామములో. ఆయన సెలెక్ట్ చేసుకున్న వారిని ఆపడం ఎవరి తరమో కాదు. నన్ను దొక్కాలనుకున్నారు కొంతమంది మా ఊర్లో, నన్ను దొక్కారా? ఈరోజు వాళ్ళ కళ్ళ మంది పట్ల చేస్తా అట్లా ఉంటుంది. ఎవరు మేము తొక్కలేరు. నా గర్భంలో నుంచి కొంతమంది నమ్మకస్తులు బిడ్డలు ప్రభు లేపాలి. ఆయన సెలెక్ట్ చేసుకోవాలి, ఆయన పనికి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని కనిపెట్టి మనం అప్పగిద్దాం. రాబోయే రోజుల్లో నమ్మకమైన అనేక మంది బిడ్డలు మన సంఘంలో ప్రభు లేపునుగాక. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12 మంది. వాళ్ళందరినీ ఒకరోజు తన దగ్గరికి పిలిచి, శిష్యులారా, ఇప్పుడు దాకా నేను సేవ చేశాను, ఇంకొద్ది రోజులు నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఈ పరిచర్య మీరు చేయాలి. కాబట్టి ఈరోజు మీకు ట్రైనింగ్. 12 మంది మీరు ఏం చేస్తారంటే ఇద్దరిద్దరుగా 6 గ్రూపులు అవ్వండి. ఈ 6 గ్రూపులు అయ్యి మీరు సువార్తకి వెళ్ళండి, గ్రామాల మీద వెళ్ళండి, ఊర్లకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నేను మీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నాను, రోగములు స్వస్థపరిచే అధికారం నేను మీకు ఇస్తున్నాను. 10వ అధ్యాయం 1, 2, 3 చూడండి, ఈ మాటలు ఉంటాయి స్టార్టింగ్లో. నేను మీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి పరిచర్య చేసి సువార్త ప్రకటించి అద్భుతాలు స్వస్థతలు చేసి అనేక మందిని ఈ రాజ్యంలోకి, దేవుని రాజ్యం తీసుకురండి అని శిష్యుల్ని మోటివేట్ చేసి ధైర్యం చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళని రెడీ చేసి ఇద్దరినిగా సువార్తగా పంపే అది ఘట్టం అన్నమాట. ఆ 10వ అధ్యాయం అపోస్తలులుగా ఉన్న 12 మందిని సువార్త సేవకి ట్రైనింగ్ పంపే ఘట్టం. అలా వారిని పంపించేటప్పుడు వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. వాళ్ళకి చెప్పిన జాగ్రత్తలలో ఒక జాగ్రత్త ఇప్పుడు మనం చదివిన మాట, శిష్యులారా నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్య పంపిస్తున్నాను. లోకంలో ఉండేవాళ్ళు ఎవరు? తోడేళ్ల మధ్య మిమ్మల్ని పంపిస్తున్నా. మీరేటోళ్ళు గొర్రెలు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నా. ఆ తోడేళ్ల మధ్యకి మీరు వెళ్ళినప్పుడు మీరు పాముల వలె వివేకంగా ఉండండి. దేని వలె? నోరుండేవాళ్ళు చెప్పండి, దేని వలె? తోడేళ్ల వంటి మనుషుల మధ్య మీరు ఉన్నప్పుడు పాములాగా వివేకంగా ఉండండి. పావురముల వలె నిష్కపటంగా ఉండండి. అలా పాముల వలె వివేకంగా, పావురాల వలె నిష్కపటంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి నా నామానికి గౌరవం వస్తుంది. అదే నాకు ఇష్టమైన సేవ. అలా మీరు బ్రతకాలని వాళ్ళకు కొన్ని జాగ్రత్త చెప్పి వాళ్ళని ట్రైనింగ్కి వదిలేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అలా మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోయి బిడ్డలారా తర్వాత అధ్యాయాలకు వెళితే వాళ్ళు సంతోషంగా తిరిగి వస్తారు. యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభువా నీ నామాన్ని బట్టి మాకు దయ్యాలు లోబడుతున్నాయి, అబ్బా మేము సువార్త భలే చేసాం ప్రభు అంటే, యేసు ప్రభువారు మీరు దయ్యాలు మీకు లోబడుతున్నాయి సంతోషించడం కాదు శిష్యులారా, మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి, అందుకు మీరు సంతోషించడం చెప్పారు యేసుక్రీస్తు వాళ్ళతోటి. వాళ్ళు సువార్త బాగా చేసి ట్రైనింగ్ బాగా చేసుకొని వస్తారు. అది సందర్భం. అయితే బిడ్డలారా ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఆ రోజు 12 మందికి చెప్పిన యేసయ్య ఈరోజు సిటీ బ్రాంచ్ నెల్లూరు హోలీ జడ్జి టెంపుల్ సిటీ బ్రాంచ్ నెల్లూరు మందిర్లోకి వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటున్న మనతోటి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా తోడేళ్ల మధ్యలోనే కాపురం ఉన్నారు. మీరు కూడా తోడేళ్ల వంటి మనుషులతోనే మీరు కాపురం ఉన్నారు. లోకంలో ఉండే వాళ్ళందరూ క్రూర మృగాలు. చెప్పండి మృగాలమ్మా. ఎందుకు అంత పెద్ద పదం దేవుడు వాడాడంటే, ఈ లోకానికి అధిపతి సాతాను. దేవుడి భూమిని వాడి చేతుల్లో పెట్టాడు. ఈ భూమి మీద కాపురం ఉన్న ప్రజల్ని వాడు వెనక్కు నడిపిస్తున్నాడు. ఇసాకన్నా కాపురం వాడు వెనక్కు నడిపిస్తున్నాడు. అసలు న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది. భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. ఇప్పుడు హ్యాపీగా చంపేస్తున్నారు, తిరుగు లేకుండా చంపేస్తున్నారు అంతే. ఒకప్పుడు ఇవి వినేవాళ్ళం కాదు మనం. నా చిన్నప్పుడు అయితే అసలు ఇట్లాంటి కేసులే లేవు. నల్లగా ఉన్నాడని చంపడం భార్య, నాకు అర్థం కాల. భర్త ఎట్టున్నాడు? నల్లగా ఉన్నాడని. ఇప్పుడు లైన్లోకి వచ్చినోడు తెల్లగా ఉన్నాడని ఈ నల్లటోడిని వదిలి చేసుకుందామని
హార్పిక్ ఎక్కించుకుందంటే ఇంజక్షన్లోకి. తల్లి మీరు కుర్చీలో కూర్చోండమ్మా, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, తల్లి మీరు కూర్చో, ఏమన్నా ఓకే ఓకే. ఏమి ఎక్కించింది తల్లి, ఋతువం తల్లి ఏమి ఎక్కించింది ఇంజక్షన్లోకి? హార్పిక్. ఫ్లోర్ గడిగి హార్పిక్ ఎంచి ఇంజక్షన్లోకి వేసి బాగా తాగిచ్చి పడుకోబెట్టేసి వేసేసింది. దేవుడు దయవల్ల పొద్దున కల దొంగల ముఠ అయిపోయి చచ్చిపోయింది. ఆ తర్వాత పోలీసులు తమదైన స్థితిలో ఆమెను విచారిస్తే ఆమె ఒప్పేసుకుంది, నేనే హార్పిక్ ఇంజక్షన్ వేసాను. కట్టుకున్న వాడిని కిరాతకంగా చంపేస్తున్నారంటే అది ఆమె పొరపాటు కాదు, కానీ ఆమె వెనక ఉండి ఆమెను ప్రేరేపించిన సాతాను దుర్మార్గుడి పని. అందుకే వాడి పేరు ఏంటంటే నరహంతకుడు. చెప్పండి, వాడి పేరేంది? నరహంతకుడు. భార్యని కైమలుగా కొట్టి దేంట్లో పడేస్తున్నారు ఇప్పుడు? డ్రమ్ములో పడేస్తున్నారు. ఒకడైతే భార్యని నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు, పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. కొంతమంది చంపేసి బస్తాల మూటలు కట్టి నదుల్లో పడేస్తున్నారు. ఒకప్పుడు లేవు ఇంత భయంకర కార్యాలు, ఇప్పుడు వస్తున్నాయి. నిన్న ఒక న్యూస్, తమ్ముడి కంటే అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చారని తల్లిదండ్రులు, ముసలోళ్ళు, నేను ఫోటోలు కూడా చూసా, ముసలోళ్ళు అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చారని తమ్ముడు తనకంటే అని ఆ తమ్ముడు చిన్న కొడుకు తల్లిని తండ్రిని సంతోషం కూడా చంపేశాడు అంతే ఆనందంగా. డేవిడ్ ఉండవు లేవు, డేవిడ్ ఆనందంగా కొట్టి చంపేశాడు. అత్తల్ని కోడలు ఆనందంగా కూడా చంపేస్తున్నారు. అమ్మో, ఇప్పుడుండే మగపిల్లలు ఏమంటారంటే, మేము పెళ్ళిళ్ళు చేసుకోం, మా బుద్ధు పెళ్ళిళ్ళు నాయన, ఏ ఇంజక్షన్లు వేసేస్తారో మాకు. ఇప్పుడు నాకు తెలిసి బట్టతలు ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోరు. ఇంకా ఇప్పుడు నల్లగా ఉండే ఇంజక్షన్లు వేస్తుంటే ఇంకా బట్టతలు పక్కనిస్తారన్నా జనాభా? దేవుని బిడ్డలు మనం అంటే ఓకేలే, లోకం అంటుంది. ఇప్పుడు నవ్వుకుంటున్నాం, కానీ అపవాది అయిన సాతాను మనుషులు వెనకుండి వాళ్ళని క్రూర మృగాల్లాగా మార్చేశాడు. మనవరాళ్ళని చెడిపేస్తున్నారు. చిన్న పిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు చెడిపేస్తున్నారు. కొన్ని నోటితో చెప్పుకోవడానికి కూడా మరి ఇబ్బంది కలిగించే పాపం జరుగుతుంది భూమి మీద. బిడ్డరా, ప్రేమలు తగ్గిపోయాయి, ఆప్యాయతలు కనుమరుగైపోయాయి, సంబంధ బాంధవులు దెబ్బతిన్నాయి, వావి వరుసలు తగ్గిపోయాయి. మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తుంటే మరి ఆధునిక కాలంలో ఈ 21వ శతాబ్దంలో నివసిస్తున్న క్రైస్తువులను మనతో ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలారా, నా పిల్లలారా, మీరు ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే పాముల వలె వివేకంగా బ్రతకండి, పౌరాల వలె నిష్కపటంగా బ్రతకండి అని సలహా, హెచ్చరికిస్తున్నాం మనకి ఈ సంవత్సరం, ఈ ఆదివారం. బిడ్డలారా, ఇప్పుడు పౌరము పాము అనండి, పౌరము, ఈ రెండిట్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట. అది పాముల వలె వివేకంగా ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. అంటే ఆయన సృష్టించిన ఈ జంతుజాలంలో ఉన్నటువంటి ఒక పావుని, పక్షుల్లో ఉన్న పావురాన్ని తీసి మనల్ని ఎలా బ్రతకండి, వాటిలాగా మీరు బ్రతకండి, అప్పుడే నాకు మహిమ వస్తుంది, అప్పుడే నాకు గౌరవం వస్తుంది, మీ ద్వారా మీరు ఈ సమాజంలో ఆశీర్వాదకరం బతకగలుగుతారు. తోడేళ్ల వంటి మనుషుల మధ్య కాపురం మీరు జనత అని ప్రభు హెచ్చరించాడు ఆ రోజున. బిడ్డరా, నేనేం చేశానంటే పావురాన్నేమో ముత్తుకూరు తీసుకెళ్ళే ఉదయాన పావురం గురించి ముత్తుకూరులో చెప్పాను. ఇప్పుడు మీకోసం ఏం తీసుకొచ్చానో, పాము బుల్లులు బుస్సు నాగరాజ తీసుకుని వచ్చి మీకు పాములో నుంచి కూడా ప్రభు మనకి కొన్ని విషయాలు. పాము వివేకంగా ఉంటుందని బైబిల్లోనే రాయబడి ఉంది. అక్కడ పాముల వలె వివేకము కలిగి ఉండండి. చెప్పండి, పాముకి ఏముంటుందంట? పాముకి ఏముంటుంది? వివేకం. బిడ్డలారా, ఒకసారి అంశం పేరు రాసుకోండి, రాసేమ్మా, అంశం పేరు రాసుకోండి, మీకు ఇంకా అర్థం వస్తుంది. మా పాపములను రాసేవేందు కొడక, పాముల నుండి నేర్చుకోవలసిన వివేకం. పాపం కూతురు కొంచెం ఇబ్బంది పడింది, ఇబ్బంది లేదులే, మార్చేస్తుంది నిదానంగా. పాముల నుండి నేర్చుకోవలసిన వారసులు అంటే నేను రాశానా? అది నాదే పొరపాట, సారీ అన్న. పా తీసేసండి, అక్కడ పాములు అని రాసుకోండి. పాముల నుండి నేర్చుకోవలసిన వివేకం. సార్ లాస్ట్కి ఇంక ఎవరు దొరకలా, నీక పాములు తీసుకొని వచ్చావు మాక. బిడ్డ, దేవుడు దేని నుంచి మనం నేర్పిస్తాడు. సాధారణంగా పాము అనగానే ఆనందం వస్తుందా, భయం వస్తుందా మనకే? అమ్మా, పాము అంటే ఆనందంగా ఉండే ఎవరు ఉంటారు? ఎవరు కొంతమంది ఉంటారులే. నాగుపాములు కూడా పురుగులు కొట్టేస్తుంటారు కొంతమంది ధైర్యంగా.
ఆడ నాగు పంగ కూడా పురుగును కొడతారు. నేను కానీ అయితే మొన్న ఒకసారి బండి మీద పోతుంటే నాగు పంగ కనపడింది నాకు. నేను కిలోమీటర్ దూరం ఉన్న గమ్ముగుండ వల్ల ఆ ఫాస్ట్ భయపడిపోయి ముందు బ్రేక్ వచ్చేసేసరికి స్కిడ్ అయిపోయింది బండి. కස්සని అంత గీసుకుపోయింది. నాకైతే భలే ధైర్యం. ఏం చూస్తే పాముని చూస్తే అది ఆడుంటే ఇక్కడ హల్లెలూయా స్తోత్రం. అంటే నా బ్యాచ్ చాలా మంది ఉన్నారు లేడా, పాములు చూస్తే గడగడ. సాధారణంగా పాములు అంటే మనుషులకి భయమే. పామునే కీడు గుర్తి, భయం గుర్తు వస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి పాములో నుంచి నెగిటివిటీ, పాములో ఉన్నటువంటి దుర్లక్షణాలు, దాని కీడుని జ్ఞాపకం చేయకుండా దానికి ఉన్న అద్భుతమైన, పాములో ఉన్న అద్భుతమైనటువంటి లక్షణాలు, అద్భుతమైన వివేకాన్ని గురించి ప్రభు మాకు నేర్పించుకుంటాడు. బిడ్డ, పాములో ఉన్న దుర్లక్షణాలు కాదు కానీ మంచి లక్షణం మాకు కోరుకుంటున్నాడు. మనం జీవిస్తున్న ఈ లోకంలో తోడేళ్ళు ఉన్నాయి, తోడేళ్ల వంటి మనుషులు ఉన్నారు. ఇటువంటి లోకంలో క్రైస్తవులుగా మన విజయపూర్వకమైన జయ జీవితమైన జీవితాన్ని ఈ భూలోకంలో మనం జీవితే పామును పోలి బ్రతకని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ కృపను మనకు గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తోడేళ్ల వంటి దేవునికి మకరంగా బ్రతకంటే పాములో వివేకమును పోలి నడవమని యేసయ్యే చెప్పారు మనకి. ఇప్పుడు పాముల శాస్త్రం దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు పాముల్లో నుంచి వివేకాన్ని నేర్చుకుందాం. బిడ్డరా, నంబర్ 1 రాసుకోండి. పాముల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం, ఈ తోడేళ్ల మధ్యలో మనం నమ్మకంగా బ్రతకాలంటే నంబర్ 1 పాముకి మొదటి పాయింట్ ఏంటి పెట్టుమా? అపాయాన్ని ముందే పసిగట్టడం. పాములో ఉన్న మంచి లక్షణం ఏంటంటే అపాయాన్ని, ఉందమ్మా రాసావా? రాసుకోండి బిడ్డరా. అపాయాన్ని ముందే పసిగట్టడం. పర్సీవింగ్ డేంజర్ అంటారు ఇంగ్లీష్లో. పర్సీవింగ్ డేంజర్. అపాయాన్ని ముందే పసిగడతాది పాము. అక్క సంతోషంగా ఉన్నావా లేవా? ఆనందరాజన, ఇంకేం ఆనందరాజన్న. చల్లగా గాలి కిటికీ పక్కన కూర్చోండవు, అప్పుడప్పుడు పోతుండవు, అప్పుడప్పుడు వస్తుండవు. నా ప్రభువు నిన్ను దీవించును గాక. సాగరు పాములు ఉండే మంచి మొదటి అపాయాన్ని ముందే పసిగట్టద్ది. మీకు అర్థమయ్యేదానికి, పాముకు చెవులు ఉంటాయా ఉండవా? ఉంటాయనేవాళ్ళు చాలా మంచోడు. పాముకు చెవులు ఉండవు. మనలాగా చెవులు ఉంటాయేమో పాములకే. ఎంత బాగా చెప్తారో చూడండి, పాములు చెవులు ఉంటాయంట. చదువుకో కాబట్టి మీకు తెలియదులే అమ్మా. పాముకు చెవులు ఉండవు. పాములకు చెవులు లేకపోయినా నేల మీద వస్తున్నటువంటి వైబ్రేషన్, మనం మనుషులు నడుస్తున్నాం అనుకోండి, ఇప్పుడు కుక్క నడుస్తుంది. కుక్క నడిచేటప్పుడు మనకు తెలియదు, కానీ పాము చర్మానికి ఉన్న ఏంటంటే ఆ నడిచేటప్పుడు ఆ సౌండ్ను బట్టి అది పామా, అది కుక్క, అది నక్క, అది పెద్ద జంతువా లేదా మనిషా, ఆ వైబ్రేషన్ కదలికలను బట్టి, నేల మీద వచ్చే చిన్న చిన్న కంపనాలను బట్టి శత్రువు ఏ దిక్కు నుంచి వస్తున్నాడు, అది అపాయమా, అది కీడా, అది సంతోషమా, అది మన జోలికి వస్తాడా రాడా, వాడు మనల్ని ఏమైనా చేస్తాడా చేయడా, ఈ కుక్క మనకు వస్తాడా రాదా, ఇవన్నీ కూడా ఆ వైబ్రేషన్స్ని బట్టే గుర్తుపట్టేస్తాడు పాము. హలో, హల్లెలూయా. మనం నడిచినప్పుడు అదరతుల్లా, భూమి అదరతుల్లా. అంటే మనం అంటే మనకు తెలీదు, మనం నడిచినా కూడా భూమి అదరతుంటుంది. మీరు రోడ్డు దగ్గర నిలబడ్డప్పుడు, మనం అంత రోడ్లో మందిరంలో ఉన్నాం కదా, ఆ రోడ్లో మందిరంలో ఉన్నప్పుడు బస్సులు పోతూ ఉంటాయి ఫాస్ట్గా. మీరు గమనించారో లేదో, మన వాక్యంలో ఉంటామా, బస్సు ఫాస్ట్ పోయిందనుకో ఇక్కడక్కడ వరంతా మన ఉడికి వాళ్ళమే. మన మందిరం అదిరేది కింద, ఎందుకంటే రోడ్డు దగ్గరగా ఉంది కాబట్టి అదిరేది అనమాట. అదిరేది. అలా మనం నడిచినా కూడా అదరుతుంది. ఆ అదురుడు మనకు తెలియదు, కానీ పాము చర్మానుకున్న ఆ ఏర్పాటును బట్టి దానికి అర్థమైపోద్దంట. అలా అర్థమైపోయినప్పుడు ఇది నిజంగా మనకు అపాయమే, ఇది నిజంగా మనకు డేంజరే అన్నప్పుడు బిడ్డరా అదేం చేస్తుందంటే ఆ అపాయాన్ని తప్పించుకొని, ఎంత మంచి చూడండి, ఏ పక్క నుంచి అయితే అపాయం వస్తుందో ఆ పక్కకి వెళ్ళకుండా పాము పక్కకు తప్పించుకొని వేరే పక్క వెళ్ళిపోద్ది అనమాట. అది గమనించిందా? నువ్వు చూసావా అనబాకండి, ముందు మర్యాద వినండి. మీకు తెలియనప్పుడు నేను చెప్తున్నా, ఇదే నిజం. నేను పాములు శాస్త్రం చదివి చెప్తున్నాను మీకు. ఏమన్నాడు? పాములు వలె ఇస్సాకన్నా పాములు వలె వివేకం కలిగి ఉండమని చెప్పాడు. ఇప్పుడు పాముకి మనుషులు కానీ జంతువులు కానీ ఏదో చప్పుడు అర్థమైపోయింది, స్పర్శ
ఓహో ఇంత గట్టి సౌండ్ వస్తుందంటే మనిషి వస్తున్నాడు అనుకుని అదేం చేస్తుందంటే మనిషి వస్తున్న మార్గం నుంచి పక్కకే వెళ్ళిపోద్ది. ఏ పాము అయినా వచ్చేవాడికి ఎదురుగలేసి రారా బుల్లులు నాగరాజ అంటదా. మీరు ఆడని చూసారా? ఒకసారి పాస్టర్ అమ్మ ముత్తుకూరు మందిరంలో మండల ఆఫీస్కి ఇప్పుడు ఉండే మందిరం ఉండే స్థలంలో పాకుండేది. పాకని 2 భాగాలు చేసి అవతల పక్క మేము ఆ చిన్న గుడిసెలో ఉండేవాళ్ళమి. ఇక్కడ ఆరాధన జరిగేది. ఒక రోజు పాస్టర్ మనం వండుతా ఉంది కింద గ్యాస్ మీద కింద కూర్చొని, నేను మంచం మీద కూర్చొని ఏదో చదువుకుంటుండా. పాస్టర్ అమ్మ జోళ్ళ మందిరంలో నుంచి నేరుగా వస్తుంది నాగరాజ. 11 గంటలప్పుడు నేను ఏదో చూస్తా చూసా, వస్తూ ఉంది. పాస్టర్ పక్కన వండుకుంటుంది. పాస్టర్ అమ్మ జోళ్ళ ముందు ఏ పాము పోయి నాక నాగు పాము అది నాగుపామే. నా నోట్లో నుంచి మాటలు రావట్లా, ఇట్లా అంటుండా. అది 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. చూస్తానే అలా వచ్చేసి నా మనసు కిందకి వెళ్ళిపోయి దాడేసింది. పాస్టమ్మా అంటే అది ఏడ తిరగద్దు. ఈ రోజుతో పరలోకం పోయేటట్టున్నాను నేను అనుకున్నా. మంచ కింద నుంచి ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయి దడిలో దూరి అవతల పక్క వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత పాస్టమ్మా పాము ఎక్కడ వెళ్ళిపోయిందిలే పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్ళిపోతే ఆ మందిరం వెనక రాళ్ళలోకి వెళ్ళిపోయింది. చచ్చి వెనక ఇంక నిద్ర వస్తుందాం. ఆ రోజు నుంచి మాక ఇంకా ఆ రోజు నుంచి నిద్ర రాలా. అది ఇంత పాము నాయన అంత పొడుగు ఉంది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే పాములు ఎప్పుడు కూడా ఇక్కడ మనుషులు ఉన్నారని తెలిసినప్పుడు సహజంగా మనుషులు తప్పించుకెళ్ళిపోతాయి. మనుషుల మీదకి రావు. ఇక్కడ అపాయం ఉందన్నప్పుడు దారి తెప్పించేస్తాయి. చిన్న పాములు ఉంటాయి. మనం కనపడగానే కిందకి దిగేసి సైడు వెళ్తాయల్లవా హలో వెళ్తాయల్లమా మార్గం తప్పించి అపాయం తప్పించుకుంటాయి. ముందు కీడు తప్పించుకుంటాయి, త్రోవను మార్చుకుంటాయి. యేసుక్రీస్తు వారు తోడేళ్ల మధ్య బ్రతుకుతున్న నా బిడ్డలారా, మీరు కూడా మన చుట్టూ ఉన్న ఆత్మీయ వాతావరణాన్ని గమనించినప్పుడు సాతాను ఒక్కొక్కసారి మనల్ని శోధించడానికి కొన్ని ఉచ్చులేస్తాడు. సాతానుడు మనల్ని భక్తిలో నుంచి తప్పించడానికి కొన్ని వలలేస్తాడు, కొన్ని ఉచ్చులేస్తాడు, తర్వాత కొన్ని బాణాలు వేస్తాడు. మన వైపు దూసుకుని వస్తున్నటువంటి ఆ శోధనలు, ఆ పాపం లేకపోతే ఆ చెడుతనం మన మీదకి వస్తూ ఉన్నప్పుడు పాము గ్రహించినట్టుగా మనం గ్రహించాలా. ఇదిగో ఈ అదురు మనిషిది, ఇదిగో ఈ అదురు కుక్కది, ఇదిగో ఈ అదురు ఏదో చిన్న పక్షి మేస్తుందేడా, ఇదిగో ఎదురు నక్కది అని అది ఎట్లా తెలుసుకుంటుందో వైబ్రేషన్స్ని బట్టి మనం కూడా మన మీదకి వస్తున్న సాతాను పంపించే ఈ ఆత్మ సంబంధమైన బాణాలు. నేను తెలుగు చెప్తున్నానంటే హల్లెలూయా చెప్పండి. నా తెలుగు అర్థమవుతుందంటే హల్లెలూయా చెప్పండి. ఊపిరి పీల్చి బతుకున్నాం అనుకునే వాళ్ళు చెప్పండి, గట్టి చెప్పు హల్లెలూయా. పాముకి తన ముందు ఏమొస్తుందో అది శత్రువా, అది అపాయమా గ్రహించేస్తుంది. గ్రహించి రూట్ మార్చుకొని వెళ్ళిపోద్ది అన్నమాట పాము. ఎలాగైతే పాము తన రూటు మార్చుకొని సేఫ్ రూట్ వెళ్ళిపోద్దో, ఈ 21వ శతాబ్దంలో తోడేళ్ల వంటి క్రూర మృగాల వంటి మనుషుల మధ్య బతుకుతున్న మనం కూడా మన మీదకి వస్తున్న పాపాన్ని, చీకటిని, శరీరతత్వాన్ని, దేవునికి విరోధమైన దుర్లక్షణాలు మన జీవితం మీద దాడి చేస్తున్నప్పుడు మనం కూడా పసిగట్టి పాములాగా తప్పించుకు తిరగాల. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అపాయం వస్తుందని తెలిసినా కూడా అపాయం వైపు వెళ్లకుండా శోధనలకు దూరంగా తప్పించుకొని తిరగాలి. అందుకే బైబిల్ ఏం రాయబడ్డదంటే ఎవరు యవనేచ్ఛల నుంచి దూరంగా ఏముంటుంది చెప్పండి, దూరంగా పారిపో అన్నది. పాపాన్ని జయించడం మీ వల్ల కాదు. మీరు ఏం చేయాలంటే పారిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపో దూరంగా. పాము తప్పించుకున్నట్టుగా. పాము డైరెక్షన్ ఎలా మార్చుకుంటుందో, ఓహో ఇక్కడికి వెళితే ఈడు పొద్దున లేస్తే ఆ మనిషి గురించి ఈ మనిషి గురించి చెప్తాడు. ఈ ఫ్రెండ్ దగ్గరకు పోతే నా ఆత్మీయత ఉండిది కూడా ఊడిపోద్ది. అందుకని పాములాగా ఆ ఫ్రెండ్ తప్పించుకొని వస్తున్నా, ఏడే ఉండవా, ఒరుగుండలో ఉండవా, పరలోకం గెలిపేవా, ఏ సునాములు రా ఎడకి. అందరు గట్టి గడిలు చెప్పండి బిడ్డారా. పాము ఎలాగైతే డైరెక్షన్ మార్చుకుంటుందో చెడు తత్వాన్ని మనకి ఇప్పుడు దేవుడు కొన్ని వినొద్దని చెప్పాడు మనకి. ఆయన వినొద్దు అన్నప్పుడు మనం వినకూడదు. ఆమేనండి. కొన్ని చూడకూడనివి ఉన్నాయి, చూడదని చెప్పాడు దేవుడు. చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు. ఇలా మనం క్రైస్తవ్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. బైబిల్ ఏం రాయబడిందంటే పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలవబడితిరి అని అంది బైబిల్లో. మనల్ని ప్రభు పిలిచింది ఎందుకమ్మా?
150 కోట్ల మంది భారత జనాభాలో నిన్ను నన్నే ప్రభు పిలుచుకుంది. ఎందుకంటే అసలు ఆయన మనల్ని ఎన్నిక చేసుకుంది, మనల్ని సెలెక్ట్ చేసుకుంది, రాజులైన యాజక వంశంలో మనల్ని చేర్చింది. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి. అది మన మొదటి మెట్టు, బేస్, పునాది. కాబట్టి ఆ పరిశుద్ధతకు వ్యతిరేకంగా సాతాను కూడా మన మీదకి బాణాలో, స్నేహితుల్లో, ఫోనుల్లో అవి ఇవి పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వివేకం, పాము లాంటి వివేకం మనకు కావాలనుకున్నప్పుడు, ఓహో ఈ పక్క నుంచి వచ్చేది చాలా డేంజర్, ఈ పక్క నుంచి వీడియో వస్తున్నాడు, ఈ పక్క నుంచి ఈ మెసేజ్లు వస్తున్నాయి, ఈ పక్క నుంచి ఈ ఫోన్ ఇబ్బంది పడుతుంది, ఇదిగో ఈ చాటింగ్ ఇబ్బంది, ఇదిగో ఈ గందరగోళం చేస్తుంది అని ఆత్మీయులైన మనము, దేవుని బిడ్డలు మనము స్పర్శ గ్రహించి ఆ వస్తున్న డైరెక్షన్ గుర్తుపట్టి పాములాగా డైరెక్షన్ మార్చుకొని పక్కకి తిరిగి పారిపోవాలా. యేసునామములో చెప్పండి, గట్టిగా గట్టి చెప్పు, హల్లెలూయా. పారిపోయిన వాళ్ళు సేఫ్ అయిపోతారు. కొందరు ఉంటారు ఎవరి మాట వినరు, ఆ ఏం వస్తే రాని చూసుకుందాం, వాడా నేనా అని ఈ పాముగా నేరుగా మనిషి ముందుకు పోయిందనుకో, వాడికి ముందే నాలాగా భయం. వాడికి ఏం చేయాలి అర్థం కాక ఇటీరా ఎత్తేసాడు ఆ పాము మీద. అది ఎప్పుడు తగలదా, అసలు వాడి పుట్టి ఎప్పుడు తగలదా. ఆ రోజు తగిలింది. పాము తల మీద కఠిన పడి కళ్ళలోంచి పాము కళ్ళ ఆ కళ్ళలోంచి గుడ్లు బయటికి వచ్చినాయి. వాడు ఎప్పుడు తగలదా రాయి. పామా ఆడ డేంజర్ ఉందని ముందే తెలిసింది నీకు, పక్కకు బావల పడలేదా, వాడు ఏందో నన్ను చేసేది పోతివి, ఎత్తి రాయి వేసాడు. అసలు వాడు వేస్తే ఎప్పుడు తగలదు. ఆ రోజు తగిలింది, నెత్తి మీద పడింది, గుడ్లు బయటికి. అవసరమా పామా? మనం కూడా ఏ పక్కన చెప్తే మనకు ప్రమాదం పుంజుకొస్తుందో గుర్తుబట్టి, ఓహో వీళ్ళతో ఎక్కువ కాలం మాట్లాడితే నా మైండ్ మారిపోతుంది, ఎక్కువ కాలం ఇవి చూస్తే ఇన్స్టాగ్రామ్ చూస్తే నాకు ఎవరు హాయ్ హాయ్ అని పెడుతున్నారు, డేంజర్ ఉంటుంది, ఈ పక్కకు బాగుంటుంది, ఇలా చూస్తే ఇబ్బంది అవుతుంది, ఇలా చూస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం దేవుని బిడ్డలంగా వివేకం కలిగి డైరెక్షన్ మార్చుకోమని దేవుడే మనకు చెప్తున్నాడు. మీరు డైరెక్షన్ మార్చుకోండి, పక్కకి వెళ్ళిపోండి. అప్పుడే కొన్ని తోడేళ్ళు మీరు తప్పించుకుంటారు, లేకపోతే మీరు తోడేళ్ళ చేతిలో పడిపోతారు. అట్లారా తోడేళ్ల వంటి మనుషుల చేతిలో పడిపోతారు మీరు. జాగ్రత్త. మీరు అనుకున్నదంతా మెరిసేదంతా బంగారం, మర్యాదగా చెప్పండి, మెరిసేదంతా బంగారం. నీకేం తెలుసానా? బంగారం అయితే బంగారం, నా బంగారం, నా కన్నయ్య, నా కిష్టప్ప. మొన్న ఒక చెల్లెలు చెప్తుంది, మా ఆయన నేను కన్నయ్య చూసుకుంటున్నా. అబ్బో మంచిదేనమ్మా, ఆ కన్నయ్య నిన్ను బాగా చూసుకుంటే మంచిది. నేనన్నా కన్నయ్య కాదమ్మా కిష్టప్ప అని వీళ్ళు బాగుంటుంది. ఇంకా బంగారం బుజ్జి మంచిదే అమ్మా, కొంచెం జాగ్రత్త. తోడేళ్ల వంటి మనుషులు వాడుకొని వదిలేసే మనుషుల మధ్య ఉన్నాం. ఏమి ఇప్పుడు తెలియదులే. ఈ ప్రేమలో పడేవాళ్ళు కాస్త చూసుకోండి. ప్రేమలో పడి కొంచెం బాగా చూసుకొని, మనం ప్రేమించితే వాడు నిలబడి అందరితో మాట్లాడి అందరు నొప్పించి పెళ్లి చేసుకుంటే పర్వాలే. నువ్వు ఎవరు నాకు తెలియదు అంటే మా తర్వాత మళ్ళీ మేము ప్రార్థన చేయాలి మీ గురించి. కొంచెం ఈ సమస్యలు కొంచెం జాగ్రత్త చూసుకోండి. తోడేళ్ల మధ్యలో కాపురం ఉన్నాం కాబట్టి తోడేళ్ళ చేర్చకూడదు అనుకుంటే పక్కకి డైరెక్షన్ మార్చుకోవాలి. బిడ్డలారా, చెప్తాం వాక్యం తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారులే, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు. మన బిడ్డలు కొంతమంది ఎవరు చెప్పినా ఎందరో కానీ దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా అంటారు అంతే. ప్రభు చెప్తున్నాడు ఇంకా మనం తప్పించేసుకోవాలని కొంతమంది బిడ్డలు తప్పించేసుకుంటారు. కొంతమంది ఉంటారు ఎవరు చెప్పినా ఎందరో ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారు, ముందుకి వెళ్ళినప్పుడు డమేన్ తగలద్ది. అలా మాట వినకుండా అక్కడ ఇక్కడ పడి దెబ్బలు తిని గుడ్లు బయట కూర్చుంటే ఏం ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నుంచి అయినా మీరు ప్రభు చేతులకు వస్తే మీరు పడిన వాటన్నిటిని గాయాలు కట్టి మిమ్మల్ని ప్రభు క్షమించి సరైన మార్గంలోకి మళ్ళీ ప్రభు తీసుకొచ్చుకుంటాడు. దేవుడు నామని మహిమ కలుగును గాక. పడని వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు, పడిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ ఇక నుంచి అయినా పాము వలె వివేకం కలిగి బ్రతుకుదువు గాక. అక్కడ దెబ్బ ఉంది, అక్కడ ఇబ్బంది ఉంది, డేంజర్ ఉందని తెలిస్తే పాము పొరపాటున రూట్లో రాదు, డైరెక్షన్ మార్చుకుంటుంది. అది పాముకున్న వివేకం. పాపమును చూసి మనం కూడా డైరెక్షన్ మార్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చూసి మనం డైరెక్షన్ మార్చుకోవాలి. అది ప్రభువే చెప్పాడు మనకు అలా మార్చుకోమని. లేదు నేనేందు మార్చుకునేది, నా సంగతి నీకు తెలియదు అనుకుంటే పొళ్ళు రాలుతాయి, గుడ్లు బయటకు వస్తాయి. గుడ్లు బయటకు వచ్చినా మళ్ళీ రిపేర్ చేస్తాడులే, మీరు టెన్షన్ పడబాకండి. అట్టనే నేను పొమ్మని చెప్పట్టదమ్మా, మళ్ళీ అదొక రకమైంది. ఇప్పుడు నేను పొమ్మని చెప్పట్లేదు తల్లా, డైరెక్షన్ మార్చుకోండి. మార్చుకోలేక ఇబ్బందుల్లో ఉండే బిడ్డలు దేవుడు వదలలేదని చెప్తున్నా.
నా దేవుడు ప్రేమస్వరూపి. ఆమేనండి. అసలు మనం తప్పించుకోవడమే మన గొప్ప ధన్యత. పడిపోయావా? ఇబ్బంది లేదు. మోసం చేసేసారా? నువ్వే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నేను నమ్మించి పెట్టి ఇప్పుడు తూచి అన్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతా అన్నట్టు, నువ్వు చావబల్లే, నువ్వు బ్రతకాలు చూస్తున్నావు. అలామేం చెప్పను గట్టిగా. మనుషులు మోసం చేసిన నిన్ను దేవుడు మోసం చేయడు బిడ్డ. ధైర్యం తీసుకొని నిలబడతాం. పాము వలె వివేకము కలిగి బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఫోన్ నీకు ఇబ్బంది అనిపిస్తే ఫోన్ డైరెక్షన్ మార్చుకో. ఎక్కడ నీకు బాధ కలుగుతుందో డైరెక్షన్ మార్చుకో బిడ్డ. పాములాగా పక్కకి తిరిగి వెళ్ళిపోదాం. ఈ తోడేళ్ల మధ్య నివాసం చేస్తున్నాం. ఒకవేళ నీకు తప్పించుకో అనిపించట్లేదా? ప్రభువా ఇది రేపు ఏమైపోతుందో తెలియదు, నన్ను కృప చూపు, నన్ను లేవనెత్తని ఏడు. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు తల్లే. ఆ పాము వంటి సుగుణం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. పెట్టే ఫస్ట్ పాయింట్ పెట్టావా? పెట్టావా? చూడండి, మార్చేసిందమ్మా. ఇప్పుడు బిడ్డ చేసేసింది. పాము ఫోటో పెట్టేసిందిరా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. పాములో నుండి నేర్చుకోవలసిన వివేకం. ఫస్ట్ పాయింట్ చూడండి. అపాయాన్ని ముందే పసిగట్టద్ది పాము. కొడకను పాము ఫోటో ఓకే పర్లేదులే, రైట్. అపాయాన్ని పాము ఎప్పుడు కూడా ముందే పసిగట్టద్ది. పరిస్థితి చూడండి, ఆ పైన చూడండి, ఆలోచిస్తున్నాడు అతను. ఒక పక్క యూట్యూబ్, ఒక పక్క ఇన్స్టాగ్రామ్, ఒక పక్క లైకులు, ఒక పక్క కామెంట్లు, ఒక పక్క షేర్లు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులు నాశనం చేస్తుంది కాబట్టి అది ముందే పసిగట్టి కొంతమంది తప్పించుకుంటారు, కొంతమంది నువ్వు చెప్పేది అని పోతా ఉంటారు. పాముల్లో కల్లా మెంటల్ పాము. ఒక పాము చెప్పండి ఏదంటే మెంటల్ పాము. చెప్పింది తినకుండా పోతుంటుంది ఆ మనిషి. బక్క అని బాధించుకుంటుంది. జరిపోతానా? మా జానుపాలని చెప్పాడు, నాకు సంబంధం లేదు. ఏదన్నా ఉంటే జానుపాల మీద జరిపోతాట. అది భలే స్పీడ్గా పోద్ది. కానీ ఏం చెప్పాలి, కొన్ని పాములు ఏం చేస్తాయి, ఎన్ని జీత చెప్పినా ఏమో వెళ్తాయి. మీకు ఒక విషయం తెలుసా? డైరెక్షన్ మార్చుకునే పాముల కంటే మనుషుల్లో దేవుని వాక్యం డైరెక్షన్ మార్చుకొని వెళ్ళే మనుషుల కంటే అయిపోతే ఏమవుద్దా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అటప్పుడు తలలు బగిలితే మీరు టెన్షన్ పడబాకండి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకొని కడగబడదాం. వేస్తున్నాము అలామే చెప్పండి గట్టిగా. దేవుడు చేతులు బట్టి పైకి లేస్తాడు. చచ్చిపోతా, వాడు నన్ను మోసం చేశాడు, చచ్చిపోతా అనకుండా వీడి చేశాడు, వాడు చేశాడు, ఏం టెన్షన్ పడద్దు. తల్లి ప్రేమించినంత కంటే, తండ్రి ప్రేమించినంత కంటే ప్రేమించి దేవుడు ఉన్నాడు. బిడ్డ లేవనెత్తుకుంటాడు. మన జీవితాలు వ్యర్థం కావడం ప్రభుకి ఇష్టం లేదు. జాగ్రత్తగా ఉండండి, డైరెక్షన్ మార్చుకుని బతుకుదాం. పాము లాంటి వివేకం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. రెండో పాయింట్, పాములోంచి రెండో పాయింట్. పాము అనవసరమైన గొడవలకి దూరంగా ఉంటుంది. ఎడబట్టావు పాస్టర్ ఈ విషయాలు నువ్వు పెట్టుమా. మనం మనుషులు బొమ్మెట్టామా, పాము పెట్టి బాగుండేది. అక్కడక్కడ అనవసరమైన గొడవలకి దూరంగా ఉండడం. అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలకి దూరంగా ఉండడం. సార్ పాములు గొడవలు దూరంగా ఉంటాయా? ఇప్పుడు చెప్తా చూడండి. పాము ఎప్పుడు కూడా మనుషుల పైకి నేరుగా దాడి చేయడానికి రాదు. హలో, ఏ పాము అయినా ఆ పాముకి మనిషి కనపడితే పరిగెత్తుకుని కరసద్దా? మీరు ఏడని చూసారా? మనిషి కనపడగా ఇప్పుడు కమలకు అనుకుంటుంది, పాస్టర్ గారు ఎందుకు మమ్మల్ని పాములతో చంపుతున్నాను ఈరోజు? ఏంది మాకు పాములు గోలా? అమ్మా, పాముల వలె వివేకంగా ఉండండి అని యేసయ్య చెప్పాడు కాబట్టి చెప్తున్నా. పాము ఎప్పుడు కూడా తగాదని కోరుకోదు, గొడవను కోరుకోదు. అసలు పాముకునేది ఏంటంటే అనవసరమైన గొడవ దూరంగా ఉంటుంది. మనుషులు కనబడగానే పరిగెత్తుకొని వచ్చి ఏ పాము కూడా కరవదు. ఎవరైనా దాని తోక తొక్కితే, ఎవరైనా పాము తోక తొక్కితే కానీ లేదా దానికి ఇంక అయిపోయాను చంపేస్తారా అని ప్రాణభయం కలిగితే పాముకి, మందిరంలో మేలుకొని మందిరంలోనే ప్రాణంతో ఉన్నామని హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రభు పోయిన మిమ్మల్ని కాక తెలుగే కదా, ఏనండి. పాము తోకను తొక్కినప్పుడు కానీ లేకపోతే దానికి ప్రాణభయం పుట్టినప్పుడు మాత్రమే ఎదురుదాడి చేస్తుంది పాము. ఏమో తెలిసిన మాటలే. పాము ఎప్పుడు కరసద్దు అంటే దాని తోక తొక్కినప్పుడు, లేకపోతే దాన్ని అటు తిరిగి దానికి ఎక్కడ తంతే కొడితే దానికి తిక్కరేగి ఈయనను చంపేసట్టారా, ఈడు చంపక ముందు నేను వాడిని చంపాలనుకొని అప్పుడు మాత్రమే పాము ఎదురుదాడి చేస్తుంది. జంతువు మీదైనా మనిషి మీదైనా. బిడ్డలారా, దాన్ని మనం ఏం చేయకపోతే, దాని జోలికి పోకపోతే అసలు మనిషి జోలికి పామునే రాదు. ఇంతవరకు మనిషిని చూడగానే పరిగెత్తుకుని వచ్చి కరిసే పావుని ఇంతవరకు చూడనే కానీ దేవుడు పెట్టుంటారు కొంతమంది.
బిడ్డరా పాము కంట వీలైనంత వరకు అది గొడవలు లేకుండా పక్కకు తప్పుకోవడానికే చూస్తుందంట పాము. పాము గొడవలు వద్దు, అసలు పాముకు గొడవలు వద్దు. శ్రావణమ్మ అమ్మ మీరిద్దరు ఏదో భలే మాటకున్నారు ఏనండి. పాముకి గొడవలు అంటే ఇష్టం ఏం ఉండదు. అది వీలైనంత వరకు పక్కకు తప్పుకోవడానికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు లేస్తుంది అంటే దాని తోకన్నా దొక్కాలి, దానికి ప్రాణభయం రావాలి, అప్పుడే గొడవలకు వస్తుంది. ఇప్పుడు దాంట్లోంచి ప్రభు మనకి ఏమనిపిస్తుందంటే క్రైస్తవులైన మనం కూడా సమాధానాన్ని కోరుకునే వారిగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులైన మనం తోడేళ్ల మధ్య కాపుకున్నప్పుడు మనము లోకంలో సమాధానాన్ని కోరుకోవాలి. అనవసరమైన తగాదాలు, అనవసరమైన గొడవలు కుటుంబాల్లో ఏదో చిన్న మాట అంటాడు తమ్ముడ భర్త, ఇక భార్య రేపతా ఉంటుంది దాన్ని. ఎందుకన్నావా? ఎట్టకనప్పుడు నీ కంటికే ఏమయ్యా యో బట్ట తలవడారట, ఎందుకన్నావా మాట? మూతు వంకరదానా ఎందుకన్నావు నువ్వు? నేను సాయంత్రం ఏమన్నావు నువ్వు? ఏమన్నావు అన్న. ఇది రేపుకోవటాన్ని ఏమంటారు? రేపుకోవటాన్ని పాము ఉండే జ్ఞానం ఈ మనిషికి లేదు. పాము గొడవలు కోరుకోదు, అది పక్కకి వెళ్ళిపోవడానికే. అది ఎప్పుడు దాడి చేస్తుందంటే దానికి తొక్కాల, దానికి కాడి, దానికి కీడు చేయాలి. అప్పుడే మ్యాక్సిమం 99% పాములు పక్క వెళ్ళిపోతాయి. గొడవలు కోరుకో, అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటుంది. దేవుని బిడ్డలు కుటుంబాల్లో గొడవలు పెట్టుకుంటారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. భర్తను వెళ్ళిపోని పెట్టుకుంటా ఉంటారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, గయ్యాళితో కాపురం చేయడం కంటే ఎవరితో బైబిల్లో మాట చెప్తాను నీకు, గయ్యాళి అయిన భార్యతో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. సామెతల గ్రంథంలో ఉన్నమాట. గయ్యాళి అయిన భార్యతో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. అంటే ఇంట్లోకి రాబడి మనిషి మిద్దె మీద ఒక మూల కొనుక్కుంటుండాల. ఎందుకు? ఇంట్లోకి వచ్చింది అనుకో గలబల బల 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 డంగ 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 డంగ. మనం ఏమన్నావు? ఇందామన్నావు వెనక 10 గంటకి ఏం చేసావు, ఇటు చేసావు, సౌండ్ వస్తుంటాయి. ఆ మనిషి నోరు మౌనంగా ఉండనే ఉండదు, తినేదంతా నోటికే పోతుంటుంది. భర్తని పిల్లల్ని రాసి పెడుతుంటుంది. అది మనలో లేరులే బిడ్డలారా, మన దగ్గర ఊరు లేరులే చెప్తున్నా. జస్ట్ గయ్యాళి జీవితం అంట. గయ్యాళి భార్య పరిస్థితి ఇంకో దగ్గర రాసే సంగతిలోనే, గయ్యాళితో కానీ తగుగాని పెట్టుకుంటే ముసురు దినమున ఎడతెగక కాల్చుండు వాన బిందువులతో సమానం. మబ్బులు బాగా ముసురుకున్నాయి, వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం ఆగద్దనా? ఇంకా వర్షం ఆగద్దా? భయంకరమైన దట్టమైన మేఘాలు గమ్ముకొని ఒక్కసారి వర్షం స్టార్ట్ అయితే ముసురు దినమున అంటే భయంకర వర్షం వచ్చే రోజని. అది వర్షం స్టార్ట్ అయింది, ఇంకా ఆ వర్షం ఆగనే ఆగదు, పడతానే ఉంటాయి నీళ్లు. పైనుంచి వర్షం పడతానే ఉంటుంది, అది ఆగదు. ముసురు దినమున ఎడతెగక కారుచుండు నీటి బిందులతో సమానం. ఇంకా గొడవలు, ఆ తగాదాలు ఆగనే ఆగదు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. భర్తలతో ఊరికి గొడవలు పెట్టుకోకూడదు, కూతురుతో ఊరికి గొడవలు, అమ్మతో ఊరికి గొడవలు, భార్యతో ఊరికి గొడవలు. అసలు దేవుడి బిడ్డ తత్వం కానీ కాదు. అనవసరమైన గొడవలకి దూరంగా తప్పించుకొని పోయే పాములాగా తోడేళ్ల మధ్య కాపురం ముందుము గాక. ఒకవేళ నీ సౌండ్ బయట కనపడితే ఇదిగోరా దేవుడి బిడ్డలా అంటారు, ఇంకంతే. వస్తున్నా ఏమంటారు? ఇదిగో ఆదివారం పూట బైబిల్ పట్టుకొని పట్టుకోబోతుంది బైబిల్ దేవుడి బిడ్డ. పేద బైబిల్ పట్టుకోబోతుంది. అగ్గమ్మ దేవుడి బిడ్డమ్మా, అమ్మ అదిగమ్మ దేవుడి బిడ్డమ్మా. అబ్బా చర్చి నుంచి వస్తారా సౌండ్ వచ్చేస్తుంది కన్నా అలా మాటలు. మళ్ళీ చర్చికి పోయి ఉంటాడు, మనం తప్ప ఎవరిని అనరు. ఇట్లాగా మనం దేవుడి బిడ్డలమని ఓళ్ళే చెప్తారు. భలే దేవుడి బిడ్డలు దేవుడు అంటారు అనరా? మనల్ని అనేది ఇంకెవరిని అనరు. మనకు అసలు యేసయ్య బిడ్డలకి ఈ పేరు ఉండేది. ఈ భూలోకంలో ఎవరినైనా దేవుడి బిడ్డలు అంటారు, మనల్ని అంటారు. అందుకే పాముల్లాగా బతకని ప్రభు చెప్పారు మనకి. దీవెనక ఎలా బతకను? పాముల వలె వివేకం. పాముకి గొడవలంటే ఇష్టం ఉండదు. మరి నువ్వెందుకు నీ భర్త మీద రేసుకుంటున్నావు? మరి నువ్వెందుకు భార్య మీద రేసుకుంటున్నావు తమ్ముడా? మరి నువ్వెందుకమ్మా పిల్లల మీద ఒరే గాడిదా, ఒరే అడగాడిదా, ఒరే కాకి, ఒరే పంది, పిల్లలను కూడా వదలరు. లాస్ట్కి ఊర్లో కోపం అంతా కొడుకుల మీద కూతుర్ల మీద చూపిస్తూ ఉంటారు. అడ్డగాడిదా, నిలువుగాడిదా, పాము, పంది. ఎఫ్ఎఫ్రా ఉండవా లేవు? ఎఫ్ఎఫ్రా నాకెందుకు అంకులు ఈ వాక్యలు, పెళ్ళినప్పుడు చూసుకుందాలే అని ఎఫ్ఎఫ్రా.
ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, అనవసరమైన గొడవలకి పాము దూరంగా ఉంటుంది. అసలు దాని గొడవలు ఇష్టమే ఉండదు. అందుకే మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్పాను, నేను మంచి పాస్టర్ని. మీకు నేనేం చెప్పాను తెలుసా? గొడవలు పెట్టుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళి తలుపేసుకొని పాట పెట్టుకో ఫస్ట్. ఏది టేప్ రికార్డర్ కానీ బాక్స్ కానీ ఉంటే ముందు పాట పెట్టి, ఏం పాట? అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా పెట్టాడా? సౌండ్ ఆఫ్ పాట వస్తూ ఉండాలా, ఇంట్లో గొడవ జరుగుతూ ఉండాలి. వకీల్ డమిల్ డిష్ ఏం వినపడదు, బయటికి చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. హల్లెలూయా. బేస్ పెడతాలే పాటకి. త్రోవ కలుగ చేసేదవు, దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను. అందరూ పాడాలి బిడ్డ, అందరూ పాడాలి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములల్లియు ఏవైనా నిన్నైనా సాధ్యము చేయగలవు. చరణం పాడదాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, పాము వలె వివేకంగా ఉంటేనే తోడేళ్ల వంటి మనుషుల మధ్య కాపురం ఉన్న మనకి ఆశీర్వాదం, దేవునికి మహిమ, దేవుని గౌరవం. లోకం పరిస్థితులు బాగులేవు, చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. సంతోషం చప్పుడు కొడదాం. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకొంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహువరుదైన ముత్యాలుగా మార్చుకొంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేదయ్యా.
అసమాన ధీరుడా, అసాధ్యములల్లియు ఏవైనా నిన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను తల్లి ఇప్పుడు దాకా? యేసుప్రభు ఏం చెప్పారు? 2026 సంవత్సరంలో ఉన్న నా బిడ్డలరా, తోడేళ్ల వంటి క్రూరమృగాల మనుషుల మధ్య కాపురం ఉన్న మీరు పాముల వలె వివేకం కలిగి బ్రతకండి. పాముకు వివేకం ఎక్కువ, క్రైస్తవుడు కూడా అటువంటి వివేకం ఉండాలి. పాముకున్న మొట్టమొదటి సద్గుణం ఏంటంటే అపాయాన్ని ముందే పసిగట్టేస్తుంది. తన శరీరంలో ఉన్న కదలికలను బట్టి, వైబ్రేషన్స్ని బట్టి అపాయాన్ని ముందే పసిగట్టి అపాయం నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. మనము కూడా ఆత్మ సంబంధమైన ప్రమాదాలని, శరీర సంబంధమైన ప్రమాదాలను ముందే గుర్తుపట్టి మనం కూడా సైడ్ వెళ్ళిపోవాలి. సైడ్ వెళ్ళిపోయే వాళ్ళు తక్కువ, కావాలని పోయి యాక్సిడెంట్ అయ్యే వాళ్ళు ఎక్కువ. యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ప్రభుకు అవకాశం ఇస్తాడు. ఒకవేళ దెబ్బతిని ఉంటే ఇప్పటికైనా మనసు మార్చుకొని రూట్ క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి, ప్రభుకు చూపుతాడు. రెండోది, పాములోని వివేకం ఏంటంటే ఏం చెప్పానమ్మా? రెండోది ఏదైనా అనవసరమైన గొడవలకి తలదోర్చదు. భార్యగారా, భర్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూసి గొడవలు పెట్టుకుంటే మీకే అసమాధానం. విడాకులు తీసుకోవటం అనేది దేవునికి అసహ్యమైన క్రియ. చెప్పండి, విడాకులు తీసుకోవడం అనేది దేవునికి అసహ్యం. క్రైస్తవ భార్యాభర్తలు చచ్చిపోయేదాకా కలిసే ఉండాలా. నీకేం తెలుసా? సైకోని చేసుకోండి. సైకోని, మా భర్త సైకో. కూర్చున్నా కొడతాడు, నిలబడినా కొడతాడు, తనినా కొడతాడు, కింద పడినా కొడతాడు, పైకి కొడతాడు, నవ్వినా కొడతాడు. అట్లాంటి సైకోలు ఎవరైనా ఉండి ఎంత సహించినా వాళ్ళు మార్పురాక భార్యని పిల్లల్ని పోషించకుండా భార్యని ఏడిపించుకొని అనుమానాలు పెట్టి రక్తగాయాలు చేసి ఇక చంపేస్తాడు, ఇంత ఓచుకున్న వీడు మారలేదు అనుకున్నప్పుడు ఇంకప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో చావడం కంటే బ్రతికి బిడ్డల కోసం జీవించడం మేలు. కాబట్టి అట్లాంటి సందర్భాల్లోనే మనం విడాకులు దాకా వెళ్ళాలి. కానీ చిన్న చిన్న సమస్యలకి విడాకులు పరిష్కారం కాదు. అలా చేసే వాళ్ళని భార్య చేసినా భర్త చేసినా అది అసహ్యమైన క్రియ. దాని ఫలితం భూమి మీద అనుభవించి తీరాలి. మనుషులు దాని ఫలితం భూమి మీద అనుభవించి తీరాలి. యవనస్తురాలైన భార్య ఎడల విశ్వాసఘాతకం చూపి భర్తతో వ్యాజ్యమాడతానని మలాకి గ్రంథంలో ఉంది. భార్యలరా, గొడవలు పెంచుకోవద్దు, మింగేయండి, అంతతో ఆరిపోయింది గొడవలు. గయ్యాళిగా మనం మారకూడదు, గయ్యాళిలాగా మీరు ఉండకూడదు. పాములు ఉన్న వివేకాన్ని గమనించి అసలు గొడవ రాకముందే దాన్ని ఆరిపోయాలి. భర్తతో జ్ఞానంగా ఉండాలి, భార్యతో జ్ఞానంగా ఉండాలి. మన కుటుంబాలు దేవునికి మహిమ తేవాలి. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. అసలు వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు మేము ఇంతవరకు అనండి. కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు మేము ఎంతవరకు చూడలేదు అన్న పేరు మనం ప్రభు తేవాలి. అలా తేవాలంటే ఎవరు ఆర్పగలిగితే వాళ్ళు ముందు ఆరిపోయాలంతే. గొడవ రాకముందు ఆర్పేసేయాలి. ఆ దైవిక జ్ఞానం మెండుగా ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఫేస్బుక్లో ఎంతసేపు చూస్తున్నవేంది అని పట్టుకుంది భార్య. సూసైడే అనుకో. ఇప్పుడు ఏం చేద్దాం? ఏందో మెసేజ్ ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చేసేడే, ఏం చేద్దాం? ఇక దాన్ని బయట కూడా నువ్వు చెప్పిందాక నీకు అన్నం పెట్టినట్టు ఒక హామీ. నువ్వు చెప్పిందాక నీకు అన్నం పెట్టను. కొంతమంది దేవుడు పెట్టుకున్నారు, తాగుబోతు భర్తలు తాగుతుంటారు. అతను కానీ తాగితే ఇంకా రాత్రికి అతనికి అన్నం లేదు, సాపికి బయట వేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బిడ్డ నాకు తెలుసు, తాగి ఇంటికి కానీ వచ్చాడంటే సాపెత్తి బయట వేస్తుంది, అన్నం వేసి ఇసిరేస్తుంది, కుక్క వేసినట్టు. నేను చెప్తున్నా, జన్మకి ఇంకా భర్త మారడు. కుక్కకి విసిరేస్తే సాపు బయట ఇస్తే, అదే మన ప్రభు చెప్పింది. పేతురు పత్రికలు ఏముంటుందంటే, భార్య తన భర్తని వాక్యము లేకుండానే పవిత్ర ప్రవర్తన ద్వారా రాబడుతుందని రాయబడింది. పాము వంటి వివేకం ఉంటే చెడిపోయిన భర్తలను కూడా మంచిగా మార్చుకునే కృప మనకు దేవుడు ఇచ్చాడు. బిడ్డ, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. గొడవలు క్రైస్తవ కుటుంబాల్లో కనబడకూడదు యేసు నామంలో. గట్టి చెప్పండి, హల్లెలూయా. యేసయ్య బిడ్డలుగా మనకి ధన్యత ఉంది, కృప ఉంది, భాగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, దేవుని తోడు ఉంది, దేవుని నీడ ఉంది. ఆయన నీడలో బతుకుతున్న నువ్వు నేను
లోకానికి ఒక వెలుగు కనపడాలా, సమాజానికి దీవెనగా మారాలి. గొడవలు లేని కుటుంబాలు, మనశ్శాంతికి నెమ్మదిగా బ్రతికే కుటుంబాలు, ఆనందంగా సంతోషంగా భార్య భర్త పిల్లలు అన్యోన్యంగా బ్రతికే కుటుంబాలు భూమి మీద ఏవైనా ఉన్నాయంటే అవి యేసును కలిగిన కుటుంబాలు. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. దురదృష్టవశాత్తు మనలో కూడా విడాకులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో విడాకులు పెరిగిపోయి, దేవుని నమ్ముకున్న ప్రజలకు దేశాల్లోనే విడాకులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాక్యం మర్చిపోతున్న ప్రజలు. మనం బిడ్డలు, ముఖ్యంగా హోలీ జడ్జి బిడ్డలు మనం జాగ్రత్త కలిగి గొడవలు పెద్ద కాకముందే అనవసరమైన గొడవలు ఆర్పి కుటుంబాన్ని సమాజాన్ని కట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. బిడ్డరా, చివరి మాట చెప్పి నేను ఇంకా ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదనే మాటకి ఆది కాండంలో ఒక చిన్న ఉదాహరణ ఉందమ్మా. అబ్రాహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏమొస్తుంది? గొడవ. అబ్రాహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్ గొడవలు వచ్చినప్పుడు అబ్రాహాము గారు పెద్దోడు లోతుని పిలుస్తాడు. లోతుని పిలిచి, లోతు, మనం బంధువులమి, మన గొడవలు ఉండకూడదు. చెప్పండి ఏమంటాడు? మనము బంధువులమి, మన గొడవలు ఉండకూడదు. బయట చూసే వాళ్ళకి మనం చులకనైపోతాం. లోతు, తూర్పుకి వెళ్తావా, నేను పడమరకి వెళ్తా. నువ్వు ఉత్తరంకి వెళ్తావా, నేను దక్షిణంకి వెళ్తా. ఏం కావాలో కోరుకో. మనం దూరంగా ఉంటే గొడవలు ఉండవు, దగ్గరొద్దు ఇంకా అని గొడవలు పెంచకుండా అబ్రహాము గొడవను ఆ రోజుతో క్లియర్ చేశాడు అంతే. ఆనాటి నుండి లోతుకి అబ్రహాంకి గొడవలు లేవు. అదే మనమైతే ఏదన్నా ఒక మాట అన్నారంటే దాన్ని గుర్తు చేసుకొని ఫోన్లో కూడా సేవ్ చేసుకుంటారు. నన్ను ఈ మాట అన్నాడు, నాకు ఎప్పుడతా ఉండాలి, నాకు కోపం వస్తూ ఉండాల. ఎవర్రా స్వామి చెప్పింది మనం దేవుడి బిడ్డలమని? ఆయన కాబట్టి మనతో యాగతున్నాడు ఆ మహానుభావుడు. అట్లాంటి చెడిపోయిన మన సాక్షిని ప్రభు ఈరోజు మనలో నుంచి రిపేర్ చేయను గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. తోబుట్టుల మధ్య గొడవలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. వాళ్ళు గొడవ వేసుకుంటున్నా మనం దూరంగా పారిపోవాలంతే. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. తోడి కోడళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య గొడవలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. పాము అనవసరమైన గొడవకు దూరంగా వెళ్ళిపోద్ది. బిడ్డ, పాములు వివేకం లేకపోతే నీ గ్రామంలోనే నీ ద్వారా దేవునికి అవమానం వచ్చేస్తుంది. అప్పుడు మనల్ని పిలుచుకున్నందుకు దేవుడు బాధపడతాడు. అయ్యో నా బిడ్డ చేస్తుంది ఏందని. దైవికమైన జ్ఞానంతో నా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 3వ పాయింట్ చూడండి బిడ్డ. 3వ పాయింట్, పాముకున్న మంచి తత్వం ఏంటంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టడం లేదా పొర విడవడం. షెడ్డింగ్ ద ఓల్డ్ స్కిన్. పాత స్వభావాన్ని విడిచిపెట్టడం లేదా పొర విడవడం. పాము పొర విడుస్తుంది అంటే బిడ్డరా, పాము పెరిగే కొద్దీ, పాము పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ తన పాత చర్మాన్ని విడిచిపెట్టద్దంట పాము. అలా ఉంది కదన్నా, అవును కదా, తెలుసు కదా మీకు. పాము మనం కుసం విడుస్తుంది అంటాం. పాము కుసం కాదు, కుబుసం అంటారు మామూలుగా దాన్ని చెప్పాలంటే. కుబుసం విడిచిపెట్టద్ది. పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మంలోకి వస్తుంది అనమాట. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కదా. బ్రతికుండేవాళ్ళు హల్లెలూయా అనండి. నాకు డౌట్ వస్తుంది బతుకుండారా లేదా అని. తెలుగు అర్థం హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే పాము తన పాత చర్మాన్ని అలా విడిచిపెట్టద్దో అప్పుడే దానికి కొత్త శక్తి, ఎదుగుదల వస్తాయంటే పాముకి. ఆ పాత చర్మాన్ని వదిలిపెడితేనే దానికి శక్తి వస్తుంది. ఆ పాత చర్మాన్ని వదిలిపెట్టినప్పుడే దానికి ఎదుగుదల వస్తుంది. ఒకవేళ పాము గనక కుసం విడవడం లేదా పొర విడవడం ఆపేస్తే అది కొద్ది రోజులకి చచ్చిపోద్ది పాము. పాము పొర విడవకపోతే, చర్మం విడవకపోతే చచ్చిపోద్దంట. అది అలా విడిస్తేనే బతకద్ది. ఒకవేళ చర్మం విడవకుండా కానీ అలాగే ఉండిపోయిందంటే చచ్చిపోతుందమ్మా పాము. బిళ్ళరా, దీనిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆత్మీయ పాఠాన్ని మనం యేసయ్యలోకి వచ్చినప్పుడు మన పాత రోత జీవితాన్ని, అనగా పాత అలవాట్లని, పాత ద్వేషాలని, అసూయల్ని, కోపతాపాలని, ఇంకా దేవునికి వ్యతిరేకమైన దుష్ట సంబంధమైన అలవాటన్నిటిని విడిచిపెట్టాలి అని పాము ద్వారా వివేకం కలిగి బతకండి. అంటే పాము ఎలాగైతే చర్మాన్ని విడిచిపెడుతుందో పాత చర్మాన్ని మీరు కూడా మీ పాత రోత స్వభావాలు విడిచిపెడతా ఉండాలా. బిడ్డ, నాకు సమాధానం, నాకు ప్రశ్న. ఒక్కసారి పాము చర్మం విడిచిన తర్వాత ఇంకెప్పుడు విడవకుండా దాంతోనే ఉంటుందా, మళ్ళీ విడసొద్దా?
హలో, ఒక్కసారి ఏడుస్తుంది చర్మాన్ని? లేదు, చాలాసార్లు ఏడుస్తుంది. అది వయసు ఎదుగుకోలది, అప్పుడప్పుడు చర్మం ఏడుస్తూనే ఉండాలి. అదే దేవుడు చెప్పింది. మనం కూడా జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, పట్టుపడ్డప్పుడు అలాగే ఉండిపోకుండా పరిశుద్ధ జలముగా, అభిషేక జలముగా, పవిత్ర జలంగా పిలువబడుతున్న యేసు రక్తం దగ్గర త్వరగా వచ్చి ఒప్పుకొని కడుక్కుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలా మనం కడుక్కోవడమే పాత రోత జీవితాన్ని విడవడం అనమాట. పాము ఎలాగైతే చర్మాన్ని విడసద్దో, మనం కూడా మనకు అంటుకున్న మలినాన్ని అప్పటికప్పుడు కడుక్కొని విడిపించుకోవాలి. మనం విడిచిపెట్టడం కాదు, ప్రభువు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే అవి కనబడిపోతాయి. అందుకే కప్పుకోవద్దని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కప్పుకుంటే ఆశీర్వాదమా, ఒప్పుకుంటే ఆశీర్వాదమా? ఇస్తాకన్నా ఈరోజు వాక్యం ఏమైనా అర్థమైందంటవా? ఇస్తాకన్నా దండాలు పెడితే ఇస్తాకన్నా చెప్పి ఇస్తాకన్నా ఈరోజు వాక్యం ఏమైనా అర్థమైందంటవా? వీర్రాజుపాలెం సువాత్రాజనా, ఓ సువాత్రాజనా అసలు లేడాడు మనిషి, అసలు లేనే లేడు. మా ఆయనని దేవుడు దీవించను కాక. కమలకి అర్థమవుతుందా? చెప్పుకోవాలక్క, అర్థమైనట్టే ఉందంటారా? నాకు తెలిసి ఈ భూ ప్రపంచ చరిత్రలో ఇంతకంటే అర్థం చెప్పేవాళ్ళు లేనే ఉండకపోవచ్చు కదా, ఉండకపోవచ్చు. మనం ఏం పెద్ద 10 సబ్జెక్టులు ఏం చెప్పుకోవాలా? పాము వలె వివేకంగా బతకమని ప్రభు చెప్తే, పాముకు మంచి తత్వం ఏంటంటే పాత చర్మను వదిలిపెట్టేస్తుంది, పొర విడుస్తూ ఉంటుంది. అలా విడిస్తేనే అది బతకది. బిడ్డ, మనం అప్పుడప్పుడు పడుతున్న తప్పటడుగుల్ని ప్రభువు దగ్గర ఒప్పుకోకుండా అలా కప్పుకుంటూ ఉంటే అవి మనల్ని మూసి ఒక రోజుకి ఆత్మీయంగా చంపేస్తాయి. మనం భక్తిలో చచ్చిపోతాం. ఇక దేవుడు అంటే భయం పూర్తిగా పోద్ది. ప్రభు మనల్ని ఆపేస్తాడు, ఆయన ఆత్మ మనం వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. అటువంటి డేంజర్ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర స్నానం చేస్తూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి, పొరవెడుస్తూ ఉండాలి. పాము వలె కొత్త చర్మంతో శక్తిని పొందుకున్నట్లుగా మనం కూడా ఎప్పటికప్పుడు కడగబడి నూతన సృష్టిగా మారుతూ ఆనందంగా ముందుకు సాగిపోవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉంటామో కొత్త శక్తి వచ్చేస్తుంది మనకి. సార్ చెయ్యకుండా ఉండలేమా? మీతో ఇదే మాకు తలకాయ నొప్పి. అన్నీ బాగా చెప్తారు మీరు. ఈ మధ్యలో ఒకటి పడుకోవచ్చారు మాకు. చెయ్యకుండా, పడకుండా, నిక్కరంగా దేవదూతలాగా మనం ఉండలేమా? ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొస్తే గజమాలేసి సత్కరించి వాళ్ళ ఫోటో స్టిచ్లు పెట్టారు. ఇంకా నేను ఆ సమాధానం మీకు చెప్పకూడదు. ఎవరన్నా ఉండేవాళ్ళు చుడుచుకోకుండా, బూతులు తట్టకుండా, అసలు దేవదూతలాగా పవిత్రంగా బతికేవాళ్ళు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక్కరిని తీసుకొని వస్తే గజమాల వేద్దాం వాళ్ళకి. మళ్ళీ మామూలు మాల కాదు. గజమాల అంటే ఏందన్నా? క్రేన్తో వేస్తారే, క్రేన్తో అన్న తెలుసు కదా నీకు. క్రేన్తో అది 20 అడుగులు ఉంటుంది ఆ పోమాల. నువ్వేమి ఎంత ఉంటావు, నీ పైన కప్పేస్తాం, దాన్ని కప్పి నీ ఫోటో మొత్తం చెత్త పెడతాం. ఇంకా నీకే దండం పెట్టుకుంటాం. ఇంకా డేవిడ్ కింద కొంగు నవ్వుతున్నావు నువ్వు. ఒకవేళ నువ్వు నాలో ఏ తప్పు లేదని అన్నావు అనుకో, యాకోబు పత్రికలో ప్రభు దగ్గర చెప్తాడు, నాలో ఏ పాపము లేదని నువ్వు చెప్తే దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడు అవుతావు. అంటే దేవుడు అబద్ధికుడు కాదు, నీలో ఏదో ఒక విషయం తప్పిపోతున్నావు. యాకోబు పత్రికలో ఉంది, మనం అనేక విషయాలలో అందరం తప్పిపోతున్నాం. అలా తప్పిపోయినప్పుడు, చిన్నదైనా పెద్దదైనా తప్పిపోయినప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పేసుకోవాలి. ఒప్పుకుంటే కడగబడిపోయి పాత చర్మం వదిలేస్తుంది, కొత్త చర్మం వస్తుంది, శక్తిని పొందుకొని నూతన సృష్టిగా మారి వెనకున్న వాటిని మరిచి ముందుకెళ్ళిపోవడమే. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఒప్పుకోవడం మానితే చచ్చిపోతాం ఆత్మీయంగా. ఏమవుతుంది తల్లా? చచ్చిపోతాం. భక్తి పోద్ది, భక్తి కనుమరుగైపోద్ది, లోకత్వం అలా పరీక్షిస్తుంది. దేవుడు చాలా బాధపడతారు బిడ్డ. కాబట్టి ఒప్పుకుని పాము వలె మా పెట్టి 3వ పైన విడవా కదా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పొర విడవాలి బిడ్డరా. ఇటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలా. ఇదే వాక్యానికి రెఫరెన్స్ బిడ్డ 2 కొరింథీ పత్రిక 5:17 ఏముంటుందంటే, ఏలయనగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయనం. మనం ఆత్మీయతలో, భక్తిలో రోజు రోజుకి ఎదుగుదలలో ఉండాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టే వివేకం మనకు ఉండాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టే వివేకం అంటే చేసిన వెంటనే ఒప్పుకునే స్వభావం. అదేమన్నా పెద్ద కష్టమా అమ్మా?
20,000 ఇంటి రోజుకి, ఒక పాపం చేస్తే 10,000 అంటే కష్టపడాలా. ఒప్పుకోండి ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగి అని చెప్తున్నాను కదా. అలా ఒప్పుకునే మనస్తత్వంలోకి మనం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన కృప చూపుతాడు బిడ్డ. కాబట్టి అటువంటి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ ఏం చేయాలి? పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాము చర్మాన్ని, కొత్త చర్మం కోసం పాత చర్మం వదిలిపెట్టినట్టుగా. ఇదే సందర్భంలో మనకు గుర్తు చేసుకోవచ్చు. మీకు డాగ తెలుసా? డాగ తెలుసు, చూసారా చూడలేదా? గ్రద్ద కూడా ఒక 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గ్రద్దకి ముక్కు విరిగిపోద్ది. చర్మం, రెక్కలో ఈకలో పెద్దవైపోతాయి. కాలి గోడు కూడా పొడుగు పెరిగిపోతాయి. అప్పుడు ఇక అది ఎగరలేదు, వేటాడలేదు, నిలబడలేదు. నిజం చెప్పాలంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి దానికి శక్తి సనగిలిపోద్ది. ఇప్పుడు దాని ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి, వేటాడలేక, ఆహారం తెచ్చుకోలేక, ఆకలికి అలమటించి అలమటించడం. ఎందుకంటే ముక్కు వీక్ అయిపోయింది, పొడుగు పెరిగిపోయింది, కాలు గోళ్ళు విరిగిపోయినాయి, ఈకలు విరిగిపోయినాయి, ఎగరలేకపోతుంది, బరువు విరిగిపోయింది, 30 సంవత్సరాల వయసు. అప్పుడు దాని ముందు రెండు మార్గాలు. అలాగే ఉండిపోయి సోమవార్తనంతో ఎగరలేక, ఆహారం తెచ్చుకోలేక చచ్చిపోవడం ఆకతో. లేదా రెండోది ఏం చేస్తుందంటే అది బిడ్డలరా, మరి 5 నెలల పాటు, ఎన్ని నెలలు? 5 నెలల పాటు కఠోరమైన శ్రమ బిడ్డరా. 5 నెలల 30 రోజుల సంథింగ్, నాకు కరెక్ట్ ఐడియా లేదు బిడ్డ, కరెక్ట్ ఐడియా లేదు. 5 నెలలు అనుకుంటా. 5 నెలల పాటు అది ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయేదను. అక్కడ బండరాయికి మొదట ఏం చేస్తుందంటే ముక్కుని గీరద్దంట, గోకద్ది. ఆ ముక్కును గోకినప్పుడు ఆ పాత ముక్కు అంతా ఇరిగిపోద్ది పూర్తిగా. ఆ ఇరిగిపోయిన ముక్కు మరలా కొత్త ముక్కుగా వచ్చేదానికి, అదంతా మొలిచేదానికి 4 రోజులు పట్టద్ది. ఆ 4 రోజులు బాధను సహించి ఆ ఇరిగిపోయిన ముక్కు మరలా కొత్త ముక్కు వచ్చేదాకా అలా 4 రోజులు ఊపిరి పట్టి అలాగా ఉంటుంది అక్కడే. 4 రోజులకి కొత్త ముక్కు వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. తర్వాత ఆ కొత్త ముక్కుతో ఏం చేస్తుంది అంటే తనంతట తానే తన ఈకల్ని, చెప్పండి ఏం చేస్తుంది? పెరికేస్తుంది. మొత్తం తన రెక్కలకు ఉండే ఈకలన్నీ పెరికేస్తుంది. అటు ఇటు లాగవతల పడేస్తుంది. ఒక్కొక్క ఈక లాగుతుంటే చర్మం, రక్త చొక్క చిల్లుంటుంది, లాగిపడేస్తుంది. వస్తున్నా, ఆపేస్తున్నా, వస్తున్నా. ఇంకా నేను బుద్ధుండి చెప్పను, వస్తున్నా, అయిపోయింది. సూపులతో గుచ్చుకు చంపేస్తున్నారు. లాస్ట్లో మాట ఆపేస్తున్నా. ఇంకా ఈకలన్నీ పెరికేస్తుంది. ఆ బరువైన ఈకలన్నీ పెరికేసుకుంటుంది. అప్పుడు మూడిది అయిపోద్ది అనమాట. ఇక రెక్కలు మాత్రం కనపడుతుంటాయి. మనకి ఈ చికెన్, మన కోడిని కొట్టించినప్పుడు రెక్కలు కనపడతాయి, అన్ని తీసేస్తే అటు అయిపోతుంది. ఆ రెక్కలు, ఈకలు, మళ్ళీ ఆ రెక్కలకి ఈకలు వచ్చి ఆ ఈకలు ఎగిరేదో వచ్చేదానికి ఒక 2 నెలలు నిలబడ్డదో మనకు తెలియదు. ఎదిగేదాకా అలా పడిపోతాయి బిడ్డరా. రెక్కలు వచ్చిన తర్వాత మరలా కాలిని తీసుకొని బిడ్డ, రెక్కలు వచ్చేటప్పుడే అప్పుడే ఆ ముక్కుతోటి కాలుని కూడా కొరికి పొడిచి పెరిగిపోయినటువంటి ఆ పొడుగైన కాలి గోళని గోకటం, లేకపోతే పొడవటం, కాళ్ళను కూడా పెరిగి అవతల పడేస్తుంది. ఈ రెక్కలు, కాళ్ళు, కాలిగోళ్ళు ఒకటేసారి పెరుగుతాయి. మొత్తానికి 5 నెలల కల్లా కొత్త బలం వచ్చేస్తానికి దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొత్త ముక్కు, కొత్త ఈకలు, కొత్త గోళ్ళు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి రెడీ అవుతుంది. అలా ఒక్కసారి రెడీ అయితే 30 సంవత్సరాలు మరలా ఆ బలం అట్టే ఉంటుంది. దానికి దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉంది, పక్షిరాజు యవ్వనము కొత్తదగుచుండునట్లు గ్రద్ద యవ్వనం కొత్తదైపోద్ది. పాత వాటిని వదిలేసింది బిడ్డరా. అమ్మా, పాత వాటిని వదిలేసి ఇక అక్కడి నుంచి మన నమ్మకంగా బతకడం కాదు, కానీ తొట్టుపడిన ప్రతిసారి ఒప్పుకుంటే ప్రభు కడుగుతూ ఉంటాడు. అలా క్షమించి వెనకున్న వాటిని మరిచిపోయి పరిశుద్ధత కొరకు బతకాలన్న ఆశతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడే కొలబడిపోయి ఆ పాత దాంట్లోనే ఆ పాత చర్మం అక్కడ ఉండిపోతే ఆత్మీయంగా చచ్చిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతుందని దేవుడు మనకి పాము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తోడేళ్ల మధ్య కాపురమున్న నా బిడ్డలారా, మీరు పాముల వలె వివేకం కలిగి ఉండండి. పావురాల వలె నిష్కపటంగా ఉంటే మీరు ఈ లోకంలో నాకు మహిమకరంగా బతకగలుగుతారు, మీరు నాకు ఇష్టలుగా ఉండగలుగుతారు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు పాములో నుంచి మనం చూసిన ఈ 3 విషయాలు జాగ్రత్త చేసుకుని గుండెల్లో దాచుకొని నమ్మకం కలిగి ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుదుము గాక. మొదటి చెప్పండి, మొదటిది ఏంది? పాములో ఉండి మొదటిది ఏంది? అపాయాన్ని దూరం నుంచి పసిగట్టద్ది. అపాయాన్ని ముందే పసిగట్టి పక్కకు తెప్పించుకెళ్ళిపోద్ది. 2, పాము
అనవసరమైన గొడవలకి దూరంగా దాని తోక దొక్కి దానికి ప్రాణభయం వస్తే తప్ప దాడి చేయదు. మనం జాగ్రత్త. మూడోది, పాత స్వభావాన్ని, తన చర్మాన్ని విడిచిపెట్టినట్టుగా కొత్త చర్మం కోసం బ్రతకడం కోసం పాము తన చర్మాన్ని విడిచిపెట్టినట్లుగా భక్తిలో ఆత్మీయతలో మనం కూడా పురుడు పోసుకుంటూ ఎప్పటికప్పుడు కడుక్కుంటా, శుద్ధి చేయబడతా, క్షమించబడతా ముందుకెళ్ళిపోవాలి. ఒక రోజుకి సంపూర్ణంగా మార్చబడతాం. ప్రభు మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఇట్టి మాటలతో మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవుడి మాటలను ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. బిడ్డ, లాస్ట్ మాట, ఒకవేళ ఒకవేళ పడిపోయిన పరిస్థితిలో నువ్వు మందిరికి వచ్చినట్లయితే, ఆల్రెడీ నువ్వు దెబ్బతిన్నట్లయితే, బిడ్డ నువ్వు కష్టపడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మాట విన్నావు, క్షమాపణ అడిగి ఒప్పుకుంటే ప్రభు మనకి నూతన జీవితాన్ని, నూతన సృష్టిగా నిన్ను మార్చి మరలా నిన్ను అన్ని రంగాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు క్షమాపణ అడిగి, నా చేయబట్టుకో ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరయ్యా అని ఏడిస్తే ఆయన నీ జీవితాన్ని మళ్ళీ రెన్యూ చేసి, రిపేర్ చేసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇట్టి మరి నిరీక్షణతో నాకు ఏం కాలేదు, నా ప్రభు మళ్ళీ నా జీవితాన్ని కడతాడు, నా టైం అయిపోలేదు, నా దేవుడిని ప్రేమిస్తున్నాను ధైర్యంతో నువ్వు మందిలోంచి బయటికి వెళ్ళాలి. నా ప్రభు ఈ మాటలు మన అందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.